అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ, ఇవాళ వీడియోలో మనకి సెప్టెంబర్ 7వ తేదీ వినాయక చవితి అయితే రాబోతుంది కదా! అయితే ఈ వినాయక చవితి రోజున మనము పూజా విధానం అయితే అన్నీ కూడా తెలుసుకున్నాం. కానీ కొన్ని పూజా సామాగ్రి అనేవి మనం ముందుగా తీసుకొని పెట్టుకున్నట్లయితే మనకి చాలా మంచిదండి. అయితే అవేంటో ఇవాళ తెలుసుకుందాం డీటెయిల్డ్‌గా. ముందుగా వినాయకుడి ప్రతిమ మట్టిదైతే చాలా శ్రేష్టం. అలాగే దాంతో పాటుగా పసుపుతో పూజించడానికి పసుపు వినాయకుడిని మనం ముందుగా ఆ రోజునే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. దాంతో పాటుగా పసుపు, కుంకుమ, అక్షితలు, గంధము, వినాయక చవితి బుక్కు. ఈ బుక్ మీ దగ్గర లేకపోతే నేను మంత్రాలతో ఎలా చేయాలని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడవచ్చు. ఆ తర్వాత నవధాన్యాల ప్యాకెట్. దీనిని దేవుడి గదిలో ఈరోజు పూజ చేసి మీరు పూజించినట్లయితే నవధాన్యాలని చాలా మంచిదండి. ఆ తర్వాత అగ్గిపెట్టె, దీపారాధనకి 2 కుందీలు, మీరు పెద్దవి పెడితే పెద్దవి, లేకుంటే చిన్నవి. దాంతోపాటుగా పత్తి ఒత్తి వస్త్రము, అంటే మనం యజ్ఞోపవీతం సమర్పయామి అంటాం కదా, దానికోసం. దాంతోపాటుగా జంజము. ఈ జంజాన్ని కట్ చేసి అలా వేయకూడదండి, మొత్తాన్ని అలాగే వేసి తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళు నెక్స్ట్ రోజు వేసుకోవాలి. అలాగే స్వామికి ఇలా మనం తెచ్చుకున్న విగ్రహానికి బొజ్జతో ఒక చింతపండు సహాయంతో అతికించాలండి. 1 రూపీ కాయిన్ని తప్పకుండా మర్చిపోకండి. ఆ తర్వాత మనము తాంబూలంలో పెట్టడానికి, అలాగే స్వామికి మనం సమర్పించడానికి, అలాగే కలశం ఎవరైనా పెడితే కలశం పెట్టడానికి, వీటన్నిటికీ కూడా కలశం చెంబు, తమలపాకులు, ఆకు, వక్కలు, అఖండ దీపం పెట్టడానికి పెద్ద ఒత్తి, లేదు అంటే మీ ఇంట్లో ఉన్న ఒత్తిని పెద్దగా సాది దానికైనా అఖండనం పెట్టుకోవచ్చు. అలాగే అఖండనం పెట్టడానికి ఒక పెద్ద సైజు ప్రమిద అనేది తీసుకోవాలి. కొత్తది తీసుకుంటే చాలా మంచిది. అలాగే కొన్ని ప్లేట్స్ అనేవి సిద్ధంగా చేసుకొని పెట్టుకోండి, కొన్నిటికి మంచిది. అలాగే స్వామికి మనం పరచడానికి పీఠంని ఏర్పాటు చేసుకోవాలి. ఇది ముఖ కవలిక అండి వినాయకుడిది. మీరు పసుపు గణపతికైనా పెట్టుకోవచ్చు, లేకపోతే మా ఇంట్లో పిల్లరాడు కాబట్టి, అంటే ఆవు పేడతో చేసిన దేవుడు కాబట్టి మేము దానికైనా ఇలా పెడతాము. మీరు పసుపు వినాయకుడికి ఇలా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. అలాగే దీపారాధనకి పీఠాలు, దాంతోపాటుగా ఇంటికి వచ్చిన ముత్తైదువులకి తాంబూలంలో ఇవ్వడానికి జాకెట్ పీసులు. అలాగే మనం దీపారాధన చేసిన తర్వాత ఆ నూనె తలకి, బట్టలకి అలా రాసుకోకూడదండి. కాబట్టి ఒక పాత క్లాత్ని మీరు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. పువ్వులండి, పువ్వులు మనకి ఆ రోజు చాలా రకాల పువ్వులు అయితే అవసరం అవుతాయి కదా, కాబట్టి మీరు బుధవారము, మంగళవారము అలా వెళ్ళి తెచ్చేసుకోండి. తక్కువ రేట్లు ఎక్కువైనవి వస్తాయి. మీరు శుక్రవారమో, గురువారమో ముందు రోజు అలా వెళ్తే చాలా రేట్ అనేవి ఉంటాయండి. నిత్య పూజ చేసే అంత పూలు కూడా రావన్నమాట. కాబట్టి ముందుగా అయితే నేను ఇక్కడ చాలా రకాల పూలు అయితే 11 రకాల పూలు తెచ్చుకున్నాను, స్వామికి చక్కగా అలంకరించుకోవాలని. దాంతోపాటుగా ఏకహారతి, దాంతోపాటుగా టెంకాయలు అండి, కలసంకి టెంకాయలు, అలాగే దేవుడి దగ్గర కొట్టడానికి టెంకాయలు, ప్రసాదం కోసము టెంకాయలు. పత్రి, ఈ పత్రిని 21 రకాల పత్రితో పూజిస్తాం కదా. బిల్వపత్రము, మారేడు పత్రము, గరిక, మామిడి ఆకులు, రావి ఆకులు, ఉమ్మెత్తాకు, రేగి ఆకు, ఉత్తరేణ ఆకు, మర్రి ఆకు, మామిడి ఆకు, గన్నేరు ఆకు, విష్ణుకాంత పత్రము, అలాగే దానిమ్మ ఆకు, మరువము, వావిలి, జాజిపత్రము, మల్లె పువ్వుల ఆకు, ఇలా అన్నీ కూడా నేను జమ్మి ఆకు, తెల్ల జిల్లేడు ఆకులు అన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నానండి. మీరు కూడా ముందుగానే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇటువైపు అటువైపు కట్టడానికి, అలాగే పాలవెల్లి ఆచారం ఉండి పాలవెల్లిలో కట్టడానికి మొక్కజొన్న పొత్తులు, అలాగే 5 రకాల ఫ్రూట్స్ అండి. ఈ ఫ్రూట్స్తో పాటు వెలక్కాయ ఉండేలా చూసుకోవాలి, ఒక్కటైనా పెట్టేలా చూసుకోండి. అలాగే మనకి నూనె అనేది చాలా అవసరం అవుతుందండి దీపారాధనకి. దీపారాధన కోసం మనం అలాగే అఖండ దీపంలో వేయాలి కదా, ఒక రోజంతా మనకు వెలుగుతూ ఉండాలి, ఎప్పటి వరకు నిమజ్జనం చేస్తామో అప్పుడు. ఈ దీపారాధన చేసేటప్పుడు ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ వెలిగించాలి కాబట్టి మనకి ఏకహారతి, అలాగే అగరవత్తులు, కర్పూరము అన్నీ ఇలా ముందుగా సిద్ధం చేసుకొని మీరు ఒక సైడ్ పెట్టేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఈ రోజున మనము ధూపం వేయడానికి కూడా ధూపాలు, అలాగే పంచగవ్య దీపాలతో మనం ఈరోజు దీపారాధన చేస్తే చాలా మంచిది కదా, అవి కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోండి. ఇంకా కుడుములు చేయడానికి మనకు ఇంట్లో ఆడిచ్చిన బియ్యం పిండితో అయితే చక్కగా వస్తాయండి ఆవిరి కుడుములు. దాని లోపల స్టఫ్డ్ కొబ్బరి అన్నీ పెడతాం కదా, అలాంటివి చాలా నీట్గా వస్తాయి. కాబట్టి ఒక నైట్ అంతా నానబెట్టి ఒక రోజంతా ఈ బియ్యాన్ని ఆరబెట్టి పిండి కొట్టించుకొని జల్లించి పెట్టుకొని చేసుకోండి. ఒకటి వేస్తే చాలా బాగా వస్తాయి కుడుములు. ఈ విధానాన్ని నేను రేపు వీడియోలో పెడతానండి, ఎలా చేయాలి ఆ కుడుములు అని. సో ఈ ప్రాసెస్ కూడా మీరు ముందుగానే చక్కగా ఇంట్లో బియ్యం ఆడించుకొని పెట్టుకోండి. మసూర బియ్యం అయినా పర్వాలేదు, స్టోర్ బియ్యం అయినా పర్వాలేదు. నేనైతే పిల్లల ఆరోగ్యం కోసం స్టోర్ బియ్యం కాకుండా మసూర బియ్యాన్నే వేశాను.
ఆ తర్వాత ఇది చాలామంది ఎవరు చెప్పరు, దోసకాయని మనం పూజలో ఇలా వినాయక చవితి రోజు ప్రత్యేకించి పెట్టినట్లయితే చాలా మంచిది. నెక్స్ట్ రోజు దాన్ని మీరు కూరలాగా వండుకొని తినవచ్చు. ఖచ్చితంగా ఈ దోసకాయని మీ పూజలో వినాయక చవితి రోజున ఉండేలా చూసుకోండి, చాలా మంచిది. ఇది పెట్టడం వల్ల మన పూజ పూర్తి ఫలితం అయితే మనకి లభిస్తుంది. అలాగే ఈ రోజున ఇంట్లో పిల్లల బుక్స్, అలాగే పెన్స్ అవన్నీ కూడా మనం దేవుడి దగ్గర పెడితే చదువు బాగా వస్తుందని మనం పెద్దల కాలం నుంచి మనం కూడా చేస్తూ ఉంటాం కదా. బుక్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. దాంతోపాటుగా స్వామికి మనం సమర్పించడానికి ఒక పట్టు పంచని తీసుకొని మీరు అక్కడ బట్టలు పెడితే చాలా మంచిది. లేదు అంటే మీ ఇంట్లో ఉన్న మగవాళ్ళవైనా కూడా మీరు పిల్లల బట్టలైనా కూడా పెట్టి ఆ తర్వాత మీరు కట్టుకుంటే చాలా మంచిది. ఇలా అన్ని రకాల పత్రిని నేను సేకరించుకున్నానండి. మా ఇంటి దగ్గర ఉన్నవి నేను ఎక్కడ కొనలేదు. మనకు ఇటు సైడ్ అటు సైడ్ అలా ఇలా తిరుగుతూ వీధులలో అవే కనిపిస్తాయి కదా, సో అలా తెచ్చుకొని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. 2 days ముందు మీరు కూడా ఇలా తెచ్చుకోండి. ఇంకా మిగిలినవి ఏవైనా ఉంటే ఆ రోజు మనకి షాప్స్ దగ్గర ఇంటి దగ్గర అలా అమ్ముతారు కదా, సో అన్నీ కూడా తెచ్చుకోండి. ఇలా పంచ అనేది మనము దేవుడికి సమర్పిస్తే చాలా మంచిదండి. మీరు పాలవెల్లి కావాలంటే పాలవెల్లి కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత 21 కుడుములు, 21 ఉండ్రాళ్ళు, 21 ఇడ్లీలు ఉండేలా మనం నైవేద్యం పెట్టాలి. 21 లేకపోయినా 11 లేదా 5 ఉంటే సరిపోతుంది. 5 రకాల పండ్లు అయితే మనం నైవేద్యంగా పెట్టాలి కదా. 5 రకాల పళ్ళు అనేవి మీరు కొబ్బరికాయతో కలిపి పెట్టినా పర్వాలేదు, వెలక్కాయ ఉండేలా చూసుకోవాలి. దోసకాయను మేము పూజలో పెట్టాలి, అఖండ దీపం వెలిగేలా చూసుకోవాలి. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అన్నీ కూడా రాసుకొని పెట్టుకోండి, ఈజీగా అయితే మీరు చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.